డ్రెస్ ఎలా ఉంది? బాగుంది, కానీ మన ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు కదే. అదేంటండి, మీరు నిన్న నైట్ పార్టీ అని చెప్పారు కదా, దానికోసం. మనం వెళ్ళేది పబ్లో పార్టీకి కాదే, ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చే పార్టీకి. పద్ధతిగా వెళ్ళాలి. అందంగా కనిపిస్తే చూడలేవు. అమ్మగారు, అయ్యగారు, కరెక్ట్ టైంకి వచ్చో తీసుకో. ఇచ్చిన అనుకుంటుందా ఏంటి? ఏంటే ఓ సిగ్గుపడిపోతున్నావు? అంటే ఈ ఏజ్ లో ఈ డ్రెస్ వేసుకొని మా ఏజ్లో వెళ్తుంటే ఎలాగుంటదా అని. అంతొద్దు, నీకు ఆ డ్రెస్ ఇచ్చి నువ్వు వేసుకుని తిరగడానికో లేకపోతే వాడుతో రీల్స్ చేయడానికో కాదు, వంటగదిలో మసగుడ్లో వాడతావని. హే, అంత కాస్ట్లీ డ్రెస్ ని మసగుడ్డలా వాడుకోవడానికి ఇస్తావా? అది కాస్ట్లీ డ్రెస్ కాబట్టి మసగుడ్లో వాడమన్నాను, లేకపోతే ఎప్పుడో బయట పడేసేవాడిని. సర్లేండి, మీరు మీ కుళ్ళు. సరే, ఇది బాగుందా ఇది బాగుందా? ఇది వేసుకుంటే కత్తిలో ఉంటావు, అందరి కళ్ళు నీ మీద ఉంటే. నేనంటే భార్య దొరకడం నా అదృష్టం అని అందరూ అంటారు. వినడానికి బాగాలేదు, కానీ ఇది వేసుకుంటే యావరేజ్గా ఉంటావు. ప్రభుత్వ ఉద్యోగి భర్తగా దొరకడం నీ అదృష్టం అని అందరూ అంటారు. వినడానికి ఇదే బాగుంది, ఇదే వేసుకో. ఊరి నీ కుళ్ళు నా కొడుకా. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను సెలూన్కి వెళ్ళి వస్తా. అదేంటండి, పార్టీ సాయంత్రం కదా, అప్పుడే ఎందుకు రెడీ అవ్వడం? నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయితేనే అప్పటికి రెడీ అవ్వగలవు. లేదంటే తీరా వెళ్లే ముందు 1 నిమిషం ఆగండి, బొట్టి బిల్ల పెట్టుకోవాలి, 2 నిమిషాలు ఆగండి, పాపిడి బిల్ల పెట్టుకోవాలి అని అంటావు. అయినా నువ్వే కాదే, మీ ఆడలందరూ ఇంతే. చచ్చే ముందు ఏమొచ్చి బైక్ తీసుకెళ్తానంటే 1 నిమిషం ఆగండి, మేకప్ చేసుకొని వస్తానని అంటారు. ఇలా నేను పార్లర్కి వెళ్ళి వస్తాను. నేను వెళ్ళొస్తాను పార్లర్కి. ఏ అవసరం లేదు, డబ్బులు బొక్క. ఎందుకు? మీరు వెళ్తున్నారు కదా. నువ్వు వెళ్ళడానికి నేను వెళ్ళడానికి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా. ఎలా పార్లర్కి వెళ్తుందంట, పార్లర్. సార్, మీరు రోజు స్నానం చేసేటప్పుడు షాంపూ వాడతారా సార్? లేదయ్యా. వాడొచ్చు కదా సార్, మరీ రఫ్గా ఉంది. అంటే మీరు సిల్కీ హెయిర్లో చాలా బాగుంటారు సార్. ఏంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారు. మొన్నటికి మొన్న బట్టల షాపుడు కూడా అలాగే అన్నాడు. వాడికి ఏం అవసరం ఉందో. అవునయ్యా, ఈ మధ్య బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటావు? దాని ఏముంది సార్, ఒక మగ్గ వాటర్ కొట్టేయండి, అదే క్లీన్ అయిపోతుంది. నాకెందుకో నీకు కట్టింగ్ కన్నా రైటింగ్ బెటర్ ఆప్షన్ అనిపిస్తుందిరే. నువ్వు కటింగ్ చేసినంత వరకు నేను ఏం మాట్లాడను, లేనిపోను అనే అర్థం నా. ఎక్స్క్యూజ్ మీ, టైం పడుతుందా? లేదు సార్, సార్ది అయిపోయింది, వచ్చి కూర్చోండి. సార్ 5 minutes. రే 5 minutes అని చెప్పి ఎక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్తావు? ఏ 5 minutes కూడా ఆగలేరా మీరు? హే మూర్తి గారు, మీరు కూడా కటింగ్ వచ్చారా? లేదు, రిబ్బన్ కటింగ్ వచ్చాను. ఏంటి జోకా? మరి లేకపోతే ఏంటండి, బార్బర్ షాప్ లో కూర్చున్నాను, మళ్ళీ కటింగ్ వచ్చారా అని అడుగుతారు. పాయింటే. సర్లేండి, ఇంతకు మీరు దేనికి వచ్చారు? మీరు కటింగ్ ఇచ్చి ఉంటారు కదా. జోకు. దిలీప్ గారు చెప్పండి. జనరల్ గా మీరు నెలకి ఎన్నిసార్లు సేవ్ చేస్తారు? హార్డ్లీ ఒక 3 సార్లు. డెడ్ సీపు. మా ఫ్రెండ్ గాడు ఒకడు మా ఊర్లో రోజుకు 30 సార్లు సేవ్ చేస్తారు తెలుసా? ఆడేవడండి బాబు, మెంట్లోడా? కాదు. సరే గాని మూర్తి గారు, ఇక్కడ హెయిర్ కటింగ్ ఎంత తీసుకుంటారండి? 250. హెయిర్ పెంచడానికి కూడా అంత అవ్వట్లేదు కదండి. మరేం చేయమంటారండి, అన్ని రేట్లు పెరిగాయని వీళ్ళు పెంచేశారు, అందులో తప్పేముంది? సర్లేండి, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇదిగో బాబు, నాకు తర్వాత కట్ చేయొచ్చు, కానీ సార్ నాకన్నా చాలా సీనియర్, సార్ కట్ చేసే. ఓకే సార్. సార్, హెయిర్ కట్ ఎలా చేయమంటారు? బాబు, ఇక్కడ ఒక హెయిర్ రాంగ్ డైరెక్షన్లో తిరుగుతుంది కదా, అది జస్ట్ 1 ఇంచ్ మాత్రమే కట్ చేయి. నువ్వు ఎలా చేయాలంటే అసలు కట్ చేసినట్టు ఆవిడ తెలియకూడదు. అలాంటప్పుడు కట్ చేయడం ఎందుకు? నన్ను చూస్తారండి సార్, కటింగ్ చేయించుకోండి. ఎక్కడ చేయించుకుని వస్తున్నావు నువ్వు? నువ్వు చేయమ్మా. దిలీప్ గారు, మన జీతాలు పెరగాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అది మన వల్ల అవ్వదు. ఇప్పుడు ఉద్యోగం రావడానికి లంచాలు ఇచ్చినట్టు జీతాలు పెరగడానికి ఏమన్నా లంచాలు ఇవ్వచ్చా? ఆ లంచం ఇచ్చే డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే జీతాలు పెంచాల్సిన అవసరం రాదు కదండి.
దిలీప్ గారు ఇప్పుడు జనాలు మన దగ్గర ఎంత ఉంది అని చూడట్లేదండి, మనకి ఎంత జీతం వస్తుంది అనేది మాత్రమే చూస్తున్నారు. ఈ మాత్రం తెలియదు ఎవరండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది? మూర్తి గారు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు నోటుదోలని చెప్తే మాట్లాడడం మానేస్తారండి? అస్సలు మానేను. అయితే మీకు చెప్పి వేస్ట్ అంటారు. ఆ? ఓకే సార్, మరి మా సంగతి చూడు. వస్తున్నా సార్ మీ దగ్గరికి. సార్ మసాజ్ చేయమంటారా? ఎంత తీసుకుంటావు? 250. సరే ఇస్తాలే చెయ్యి. అబ్బా అబ్బా రేయ్! ఏమైంది సార్? ఇస్తా అని చెప్పాను కదరా, ఎందుకు కొడుతున్నావు? దాన్నే హెడ్ మసాజ్ అంటారండి. అర్థమైంది, కూలిచ్చు గుమ్మించుకోవడం అంటే ఇదే అన్నమాట. కాస్త మెల్ల కుమ్ము నాయన. ఏమైంది సార్? ఆమా ఆమా దిలీప్ గారు, సాయంత్రం పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? నేను మా వైఫ్ అండి. వైఫ్ వస్తుందా? వైఫ్ వస్తే ఏం తాగుతారేమో నాకు అర్థం కాదు. పెళ్ళాల ముందర తాగితే బాగోదు. నాకు ఆ ప్రాబ్లం లేదండి, ఎందుకో? ఇద్దరం కలిసి తాగుతాం. అన్యోన్య దాంపత్యం. ఇప్పుడు మీ ఆవిడ గారికి చెల్లి ఏమైనా ఉందండి? అంటే ఇద్దరు కలిసి తాగి అక్కర్లేదండి. నువ్వు కొట్రా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం పార్టీ విషయంలో మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. తాగిందంత తాగాల, తినిందంత తినాలా. ముసలోడు మీద అస్సలు జాలి చూపించొద్దు. మినిమం 3 నెలల శాలరీ బొక్కెట్టాల. మరే ఆడి మీద అస్సలు జాలి చూపించకూడదు. శబాష్. అబ్బా, ముసలోడికి 1000 ఏళ్ళండి. ఏ ఫోన్ చేస్తున్నాడు. ఓహో, ఎత్తనండి. ఏం తాగుతారో అడుగుతారు. సార్ ఈ రోజు సాయంత్రం మీరు పార్టీకి రానక్కర్లేదు. ఏంటి రావక్కర్లేదా? పోస్ట్ నాకు రాలేదు, సో పార్టీ లేదు. పార్టీ లేదా? ఒరే నువ్వు ఆపే. అవును, బాయ్. సరే, ఏమన్నారు? పార్టీ లేదంట. పార్టీ లేదా పుష్ప? పార్టీ లేదా? సార్ మసాజ్ చేయమంటారా? అడిగిసి ఈ మాత్రం దానికి మసాజులు, హెయిర్ కట్టింగ్లు, బొక్క పోషానం. సార్ బిల్. ఆ ముసలోడు ఇచ్చిస్తాడు. ఈడిది కూడా బొక్కల పార్టీ. డబ్బులు అని అడుక్కు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కంట్లో నీళ్ళు వస్తున్నవి. ఇన్స్టాలో ఎంత కష్టపడుతున్నా వ్యూసే రాకపోతున్నవి. ఎందుకు ఏడుస్తుంది ఇది? ఓసే రోజా, రోజు మా మీల్స్ కోసం ఎంత కష్టపడుతున్నా? అయ్యగారు అంగప్పారు ఏముందబ్బా? పని చేస్తుంటే కంట్లో నీళ్ళు వస్తున్నవి. నువ్వేదో మా మీల్స్ కోసం కష్టపడుతున్నావు అనుకున్నాను. నీ రీల్స్ కోసం కష్టపడుతున్నావా? అది కాదయ్య గారు, ఎంత కష్టపడినా ఏం లాభం? అసలు వ్యూస్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు. అవునే రోజా, అయ్యగారు ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా సూపర్ స్టార్ అయిపోయావు అనుకో, ఏం చేస్తావు? నేను అయ్యగారు ఓ పెద్ద కారు కొంటాను. ఆ కార్లో దర్జాగా మీ ఇంటికి వస్తాను. మీ ఇంటికి వచ్చి పనులన్నీ చేసుకొని మళ్ళీ ఆ కార్లో దర్జాగా వెళ్ళిపోతాను. అంటే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలనట్టు నువ్వు సూపర్ స్టార్ అయినా ఈ పని మనిషిగా మాత్రం మానవేంటే? అది కాదయ్య గారు, మనం ఎంత ఎత్తుకెళ్ళినా చేసే వృత్తి మరిసిపోకూడదు అంటారు. దాన్నే వృత్తి ధర్మం అంటారు. అంతేలే, అడుక్కున్నోడికి బంగారం పళ్ళను ఇచ్చినా దాంట్లోనే అడుక్కుంటాడు. సరే గాని ఇంతకు మీ అమ్మగారికి కనిపించట్లేదు. ఆద్యా, ఆద్యా. దిలీప్ చూడు ఎలా ఉంది. నువ్వు చెప్పినట్టే టైంకి రెడీ అయ్యా, పద్ధతిగా రెడీ అయ్యా. నువ్వు పద్ధతిగా రెడీ అయ్యావు కానీ అక్కడ పార్టీయే లేదు. పార్టీ క్యాన్సిల్ అయిందా? లాస్ట్ మూమెంట్లో మా బాస్ హ్యాండ్ ఇచ్చాడు. నేను నీకోసం పొద్దున్న నుంచి ఇంత కష్టపడి రెడీ అయితే నువ్వు సింపుల్ గా పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్తావా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తావు? 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా అని చెప్పి దీంతో పాటు రీల్స్ అట్లీస్ట్ దీనికైనా ఫాలోవర్స్ పెరుగుతారు. అమ్మగారు ప్లీజ్ అమ్మగారు, నాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతారు అమ్మగారు. నువ్వు ఆపవే, నువ్వు నీ రీల్స్ గోలా. నువ్వు ఇంకొకసారి పార్టీ గీటి అను నీ సంగతి చెప్తా. వీడు వింతొక్కుల పార్టీ. పాపా నువ్వు కంటిన్యూ చెయ్యి. సో గాయ్స్, నేను చేయమంది వంట.